పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో తోయక జగదీశ్వరి ఆమె నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 34 రోజులైందని, అయినా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం అన్యాయమని ఆమె తెలిపారు. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున తక్షణమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి చర్మ సంబంధించిన వ్యాధి వచ్చిందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మా అధినాయకుడికి ప్రాణానికి ఏమి జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి తప్పు చేయకపోయినా రాజకీయ కక్షలతో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని అన్నారు. త్వరలోనే మా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె తెలిపారు. 33 రోజులుగా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించకుండా కక్ష సాధింపులు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, మహిళా కార్యదర్శి హారకి జానకి, తెలుగుదేశం నాయకులు పోలూరు శ్రీను, నరేష్, దామోదర మరియు తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. మరి మీకు అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే మా అధినాయకులు గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఇప్పుడు జైల్లో ఉండి 34 రోజులు అయింది. ఈ రోజుకి నిన్నే ఇప్పుడు ఈరోజు అందిన సమాచారం మేరకు మరి మా అధినాయకులు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఈరోజు మాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 73 సంవత్సరాల వయసు గల ఆయన్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు కదా, మరి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాలని మేము కరాఖండిగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి స్కిన్లో ఎలర్జీ వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ ఒక్కటే కాదు, అన్ని కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని కూడా స్కానింగ్ తీయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి ఆహారాన్ని పాటించేవారు. మరి సుమారుగా 34 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు మరి ఎలా చేస్తున్నారో తెలియదు, ఏ విధంగా చేస్తున్నారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లి డెర్మటాలజిస్ట్ని అతనికి బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించవలసిందిగా, తగ్గినంత వరకు హాస్పిటల్లో ఉంచాలని మా తెలుగుదేశం పార్టీ మా పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏంటి అసలు ఏంటి ఈ విధంగా అంటున్నారని చెప్పి, కానీ ఇంతవరకు కూడా ఎంతో వయసులో పెద్ద ఆయన్ని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, ఎలాంటి ఇది లేకుండా ఇంతవరకు చేశారు. కొని ఒక్క ఆధారం చూపించైనా ముందు జైల్లో పెట్టుంటే బాగుండు కదా. ఇప్పుడు ఏవి లేకుండా వెంటనే మీకు తెలిసిందట అటాబోగట్లతో ఈ విధంగా ఇన్ని రోజులు ఉంచడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ప్రజలు ఇప్పుడు అందరు కూడా అవగాహనతో ఉన్నారు. ఏ విధంగా చేస్తున్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో పరిణామాలు అందరు కూడా గమనిస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటారు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు. మరి ఇవన్నీ ఒకటి కాదు ఒకటి, ఇంకా ఏవేవో కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చాయా? మరి అధికారం వచ్చిన మరుక్షణం మరి మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికారంకి వచ్చి మీరు ఎన్ని రోజులు అయింది? సుమారుగా 4 సంవత్సరాల 7 నెలలు అవ్వొచ్చింది ఈ రోజుకి. మరి అప్పుడు లేకున్నా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పి ఇప్పుడు వెంటనే లేనిపోని కేసుల్లో మీరు పెట్టి, చాలా పెద్ద ఆయన వయసులో పెద్ద, ఏ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఇన్ని రోజులు ఉంచారంటే ఏమనుకోవాలో ఒక్కసారి ఈ పాలకులకి మేము అసలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే చర్మానికి సంబంధించి ఉందో
ఎలర్జీ ఉందో ఆ తగ్గినంత వరకు అక్కడే ఉంచాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి గాని ఏమైనా అయిందంటే ఈ బాధ్యత ఇప్పుడున్నటువంటి పాలకులే వహిస్తారని చెప్పి మేము వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏ విధంగా ప్రజల్లో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అంటే ఇప్పుడు అంత పెద్ద ఆయన్ని ఒక వేడి నీళ్ళు లేకుండా అలా ఉంచి అంటే ఎంత దినుగుంది. ఇంట్లో మనం ఎలాగుంటామో కనీసం వయసులో పెద్దోళ్ళు ఎలాగా ఇచ్చేస్తారో అదే విధంగా ఉంచినట్ల ఎవరైనా జైల్లో ఉంచుతారా? కాదు. కాబట్టి వెంటనే ఆయన్ని విడుదల చేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఏదైతే ఉందో అది వెంటనే తక్షణమే రద్దు చేయాలి. ఇప్పుడు బెయిల్లో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా మరి చేస్తున్నారు? మరి వాళ్ళు బెయిల్లో ఉన్నారు. మరి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఈ మాట ఎందుకు అనట్లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్లో ఉండి ఆ బెయిల్ వెంటనే తక్షణం రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమైనా అయిందంటే ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు తక్షణ బాధ్యత తీసుకోవాలి. లేదు అనేసి అంటే చాలా పరిణామాలు జరుగుతాయని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే మరి అనేక రకాల కేసుల మీద పెట్టారు. ఏ ఒక్కటైనా ఆధారాలు చూపించారా? చూపించకుండా మరి ఎందుకు ఈ విధంగా ఇన్ని రోజులు హింస పెడుతున్నారు? ఇది రాజకీయ కక్ష కాదా? ప్రజల్లోన ఉన్నటువంటి మనిషిని తీసుకెళ్లారు అనేసి అంటే ఎంత అన్యాయం. రాత్రి మళ్ళీ ఒక అర్ధరాత్రి లాగా ఒక దొంగలకి, మావోయిస్టులకి, ఉగ్రవాదులకి ఎలాగైతే తీసుకెళ్తారో అదే విధంగా తీసుకెళ్లారంటే ప్రజల్లో ఉన్నటువంటి నాయకులకి అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడికి ఈ విధంగా చేశారు అనేసి అంటే సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, ఏవి కూడా అవినీతి అయితే జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవి అవినీతి జరగలేదు. మరి స్టార్టింగ్ లో 6 లక్షల కోట్లు మరి అవినీతి జరిగిందన్నారు. ఒక్క రూపాయి అయినా అవినీతి జరిగినట్టు మీరు నిరూపించగలిగారా స్టార్టింగ్ లో? కాబట్టి ఇవి కూడా ఒకసారి ఆలోచించాలి. ఫైబర్ గ్రిడ్ అన్నారు. ఫైబర్ గ్రిడ్ కి 5,000 కోట్లు ఇప్పుడు అవసరం, 5,000 కోట్లు అవసరము అనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలము 328 కోట్లతోనే దానికి టెండర్ శాంక్షన్ చేయించారు. మరి ఎంత బెనిఫిట్ చేశారు? ఈ గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా వైర్లు వేయాలి అనేసి అంటే ప్రతి పోల్కి వేయించి తక్కువ డబ్బులతోనే అన్ని చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ కూడా ఎంతో విధంగా ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఫైబర్ గ్రిడ్ అసలు ఇప్పుడు మీరు ఒక్కలే ఇవ్వాలి. మీటింగ్ లో మాట్లాడేది అభిప్రాయ సేకరణ అయినప్పుడు అది అందరూ ఇవ్వచ్చు. స్పీడ్ అంటే